న్యూస్ చూసిన పాక్ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఫైనల్ చేసేందుకు స్కీమ్ డే హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో ఈసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా ఈ దఫా కాంగ్రెస్ పార్టీ 19 నియోజకవర్గాలకు భారీ పోటీ నెలకొంది. అయితే సిట్టింగ్లు, మాజీలు, సీనియర్ ఏరియాతో దాదాపు 25 నుంచి 30 సీట్లు ఇప్పటికే ఫైనల్ కాగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. నిన్న జరిగిన పీఈసీ సమావేశం ఆయా సెగ్మెంట్లకు 3 అభ్యర్థులు చొప్పున కమిటీ సభ్యులు మార్కు చేసినట్లు 3 రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ యొక్క పీఈసీ సభ్యుడితో ముఖాముఖి నిర్వహించింది. ప్రస్తుతం మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో 28 పీఈసీ సభ్యులు ఉన్నారు. పార్టీ టికెట్లు ఫైనల్ చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్ చేరుకుంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఎం మురళీధరరావు శంషాబాద్ విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఘన స్వాగతం. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో పీసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ ప్రారంభమైంది. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి హరీష్ గాంధీ భవన్ నుంచి లైవ్ ఫర్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే ఏపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సంబంధించి మురళీధరన్ చైర్మన్గా కొనసాగుతున్నారు. తమిళ సంబంధించి ఎంపీగా ఉన్న మురళీధరన్ స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్గా ఆయన కాసేపై శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్ ఈ గాంధీ భవన్ నేపథ్యంలో కూడా ఇక్కడ ఏదైతే పీఈసీ సభ్యులతో కూడా నేరుగా ఆయన సమయంలో ప్రధానంగా ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా సమావేశం నిర్వహించేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించిన ఏదైతే ఏఐసీసీ నేతలు బాబా సిద్దికి కావచ్చు, అలాగే జింకో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సభ్యులంతా కూడా ఈ కమిటీలో ఉన్నారు. వీరంతా కూడా పీఈసీ సమావేశానికి సంబంధించిన 28 సభ్యులతో కూడా సమావేశం అవుతారు. ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక పైన కూడా నిన్న పీఈసీ సభలో కూడా అభ్యర్థుల ఎంపికను షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన నేపథ్యం కనిపించింది. ప్రధానంగా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 10ల సంఖ్యలో దరఖాస్తు వచ్చిన నేపథ్యంలో బలాబలాలు అన్నింటినీ కూడా తీసుకొని ఏదైతే వాళ్ళ ఫార్మ కావచ్చు, అలాగే వాళ్ళ డేటా మొత్తం అయిన సభ్యులంతా కూడా పరిచిన నేపథ్యం కనిపించింది. ఈ నేపథ్యంలో వారు ఒక్కొక్క నియోజకవర్గానికి 3 అభ్యర్థులను టిక్ చేయడం జరిగింది. ఇదే నివేదికని సీల్డ్ కవర్లో పెట్టిన నేపథ్యం ఈ సీల్డ్ కవర్ ఈ నివేదికను అయితే స్క్రీనింగ్ కమిటీ ముందుంది. స్క్రీనింగ్ కమిటీ నేరుగా కూడా ఈ 28 కూడా 1-to-1గా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సమావేశ నేపథ్యంలో కూడా అభ్యర్థి సంబంధించి అక్కడ బలాబలాలు కావచ్చు, అభ్యర్థికి సంబంధించి అక్కడ రాజకీయ అంశాలు కావచ్చు, రాజకీయ చరిత్ర కావచ్చు, అలాగే అభ్యర్థికి సంబంధించిన నియోజకవర్గంలో ఉన్న క్షేత్రస్థాయిలో బలాలు ఏంటి, గెలుపు తీరాల వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు, 3 అభ్యర్థుల్లో ఎవరు బలమైన అభ్యర్థిగా అనే దానిపైన మీరు ఎంపికలో పొందుపరిచిన అంశాలు చూస్తే మీ అభ్యర్థికి సంబంధించిన ఏ విధంగా కూడా ఎంపిక మీరు పైన ప్రధానంగా ఈ సమావేశంలో ఒకరికొకరితో భేటీ అవుతారు. ఈ భేటీలో అందరితో ముందుగా ఏదైతే కాసేపటికి అంటే మరి కాసేపట్లో మొదటి సెషన్లో 10 మంది సభ్యులతో చర్చలు జరగడం, రెండో సెషన్ కూడా ఉంటుంది. రెండో సెషన్ 3 గంటల తర్వాత నుంచి రెండో సెషన్లో 10 మంది సభ్యులు ఉన్నారు. నేపథ్యంలో చూడవచ్చు ఏదైతే 100 నియోజకవర్గాలకి సంబంధించి కూడా 1,000కి పైగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా కూడా ముందుకెళ్తున్న క్రమం కనిపిస్తుంది. కాబట్టి ఇదే ప్రక్రియ అంతా కూడా కర్ణాటకలో ఫాలో అయిన నేపథ్యం కనిపించింది. ఏదైతే గతంలో అభ్యర్థించి ఆలస్యమైన నేపథ్యంలో కూడా గత ఎన్నికల్లో ఓటమి పాలైన అలాంటిది ఇప్పుడు అలాంటి రిపీట్ కాకుండా కూడా ఖచ్చితంగా గెలుపు తీరాల వైపు పార్టీని తీసుకెళ్లే విధంగా కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నుంచి అన్నిటికాత్మకంగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా ఎక్కడ బయటికి రానియకుండా కూడా ఇక్కడ డిప్యూటీలు కావచ్చు, అలాగే పీఈసీ కమిటీ సభ్యులు కావచ్చు, అంతా గోప్యంగా ఏర్పడి ఈ నేపథ్యంలో ఈరోజు పీఈసీ సభ్యులతో పాటు స్క్రీనింగ్ సమావేశం నిర్వహించిన సమావేశం తర్వాత రేపు డీసీసీ ప్రెసిడెంట్లు కావచ్చు, అలాగే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో కూడా స్క్రీనింగ్ సమావేశం ఉంటుంది. ప్రధానంగా అభ్యర్థికి సంబంధించిన నియోజకవర్గాల్లో చిన్న అంశాలు ఏంటిది, అక్కడ అభ్యర్థికి ఎవరైతే ఏ విధంగా బలోపేతం చేయగలరో అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎంతవరకు
క్షేత్రస్థాయిలో ఎండగట్టి పలు అంశాలపైన కూడా వాళ్ళ అభిప్రాయ సేకరణ చేరున్నారు. దీని నేపథ్యంలో కూడా అక్కడ జియో స్థాయిలో కూడా ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే పైన మీ అభిప్రాయం ఏంటి అనే దానిపైన కూడా సేకరణ చేసిన తర్వాత ఎల్లుండి ప్రత్యేకమైన పిఈసి సమావేశం ఉంటుంది. ఇప్పటికే పిఈసి ఏదైతే ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కావచ్చు, అలాగే సర్వేల ఆధారంగా కావచ్చు, ఈ అన్నిటి కూడా బేస్ చేసుకొని ఇప్పటికే అక్కడ స్థానిక నేతలతో మాజీ మంత్రులతో రేపు సమావేశమైన నేపథ్యంలో ఎల్లుండి అన్నిటి నివేదిక ఆధారంగా స్క్రీనింగ్ కమిటీ ఒక ఫైనల్ లిస్ట్ని అయితే నివేదిక ఎందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పుడు పిఈసి ఇచ్చిన నివేదికలో అభ్యర్థులు ఉన్న నేపథ్యం ఉన్నది. ఎల్లుండి పిఈసి కమిటీ సమావేశంలో ప్రధానంగా ఒక అభ్యర్థిని ఫైనల్ చేసి కేంద్ర ఎన్నికల కమిటీ అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూడవచ్చు, ఇప్పటికే 20 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, ఏదైతే సింగిల్ నేమ్ ఉన్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మౌలిక వర్గాలకు సంబంధించి కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను షెడ్యూల్ను కూడా ఈ నెల మొదటి వారం వచ్చే నెలలో మొదటి వారంలో విడుదల చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా అభ్యర్థులు కావచ్చు, అలాగే మిగతా అభ్యర్థులకు సంబంధించి కూడా ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఢీకొట్టే విధంగా అభ్యర్థులు ఖచ్చితంగా కూడా ఏదైతే 115 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ఆశావాహులు ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఉండాలి. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఢీకొట్టాలి, ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం లక్ష్యంగా తీసుకురావాలి. అలాంటి అభ్యర్థులను ఎంపిక జరగాలన్నట్టు టీపీసీసీ కావచ్చు, అలాగే అధిష్టానం చూస్తున్న నేపథ్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశాలు కావచ్చు, అలాగే పిఈసి సమావేశాలు కావచ్చు నేపథ్యం 3 రోజుల పాటు ఈ స్టీరింగ్ కమిటీ సమావేశాలు ఉన్నాయి. అలాగే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి అభ్యర్థులనే తీసుకొచ్చి ఖచ్చితంగా గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీకి అడుగులుగా కూడా ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, అధిష్టానం చూస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.